హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒక్కసారి చూద్దాము. అందులో భాగంగానే ముందుగా దిశ దినపత్రికను చూస్తే, రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సహాయంతో తీసుకొచ్చే ప్లాన్. స్టేట్ పోలీస్, కేంద్ర హోం, విదేశాంగ అధికారులతో సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్ట్ అని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం అయితే జరిగింది. ప్రభాకర్ రావుని ఈ నెల 10 తర్వాత ఈ నెల ఖచ్చితంగా కూడా ఇండియాకి రప్పిస్తాము. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి ఇండియాకి అయితే భారతదేశానికి కంపల్సరీ తీసుకొస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. కానీ గతంలో కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆయన్ని అమెరికా నుంచి ఇండియాకి అయితే తీసుకురాలేకపోవడం జరిగింది. మరి ఎందుకు ఏమిటి అనే కారణాలు, పూర్తి వివరాలు తెలియకపోయినా సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇంటర్పోల్ వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ఆయన్ని ఇండియాకి తీసుకురావడానికి అయితే అన్ని రకాలుగా సన్నాహకాలు చేశారని చెప్పి అర్థమవుతుంది. స్టేట్ పోలీసులకు, కేంద్ర హోంశాఖ అధికారుల సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్ట్ అని చెప్పేసి అయితే ఒక సంచలనమైన విషయాన్ని దిశ దినపత్రిక ప్రచురించడం జరిగింది. త్వరలో ఈయన బయటకు వస్తే ఈయన చెప్పే మాటలను బట్టి ఈయన ఏం చెప్తాడో తెలుసుకుని దాన్ని బట్టి అయితే పొలిటికల్ లీడర్ అంటే రాజకీయాల్లో ఉన్న నాయకులని అరెస్టు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి ఆయన నోరు విప్పితే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు బడా లీడర్లు ఉన్నారో, మెయిన్ నాయకులు ఎవరు ఉన్నారో, అసలు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంతమంది జరిగింది అనేది క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈయనని అమెరికా నుంచి ఇండియా రప్పించడం కోసం ఎన్ని రకాల చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈయనని ఇకనైనా ఈ నెలలో ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఇండియాకి వచ్చి ఈయన నోరు విప్పితే, పోలీసులు ఈయన తర్వాత నోరు విప్పించగలిగితే మాత్రం సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి అయితే అనుకోవడం జరుగుతుంది. అమెరికాలో ఉన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నెల 10 తర్వాత ఆయన్ను ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ సైతం సంకేతాలు అందించినట్టు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్ర సహకారం అందించినట్టు సెక్రటరియట్ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపరింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికీ రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. విజయోత్సవాల తర్వాత మరింత స్పీడ్, అంటే ఈ విజయోత్సవాల తర్వాత మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 1 year తర్వాత విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఈ విజయోత్సవాల ముందు ఇతను కనుక తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారిస్తే ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి రాష్ట్రంలో మొత్తం మళ్ళీ ఈ ప్రభాకర్ రావు గురించి, ఈ ఫోన్ ట్యాపర్ గురించి మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బట్టి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో అవి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. వార్తలు కానీ లేకపోతే దినపత్రికలు మొత్తం కూడా ఫోకస్ మొత్తం ఇంకా ప్రభాకర్ రావు మీదనే పెడతారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విజయోత్సవాలు అవి విస్మరించి అంటే మర్చిపోయే అవకాశం ఉంది, వెనుకబడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు టాపిక్కే హాట్ టాపిక్గా మారే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ విజయోత్సవాల తర్వాత స్పీడ్ పెంచే ఛాన్సెస్ ఉందని అయితే అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 9న ముగుస్తాయి. నేడు వేడుకల సమయంలో ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించడం వల్ల ఉత్సవాలకు మూడిపోతుందని భావించిన ప్రభుత్వం ఈ నెల 10 తర్వాత ఆయన్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ పూర్తిగా సహకరిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సో ఇటు మన దేశంలోని హోంశాఖ కానీ అక్కడ విదేశాంగ శాఖ కానీ పూర్తిగా సహకరిస్తున్నాయి. ఇక ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకురావడం అయితే పక్కా తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ 9వ తారీఖు తర్వాత ఈ విజయోత్సవాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న విజయోత్సవాల తర్వాత మాత్రమే ఈ ప్రభాకర్ రావుని తీసుకురావడం జరుగుతుంది. అంతకుముందు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విజయోత్సవాల మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈ 9 తర్వాత ఖచ్చితంగా ఈ నెల 10 తర్వాత ఆయన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఎందుకంటే అతన్ని కనుక ఈ టైంలో ఇండియాకి తీసుకొచ్చి విచారణ మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న విజయోత్సవాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మరుగున పడే అవకాశం ఉంది. ఇక టాపిక్ మొత్తం కూడా ఆయన మీదకే వెళ్ళిపోతుంది. ఇటు పత్రికలు కానీ అటు టీవీ ఛానల్ కానీ ప్రతిదీ కూడా ప్రభాకర్ రావునికి గురించి, ఆ ఫోన్ ట్యాపరింగ్ గురించి చర్చ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించి ఈ నెల 10 తర్వాత ఆయన గురించి ఆలోచించి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారని వార్త దిశ పత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. సో చూద్దాం మరి
ఇకనైనా ఈయనని ఇండియాకి తీసుకొస్తారా, లేకపోతే ఇది కూడా మరి వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏమైనా బెడ్స్కొట్టే ఛాన్సెస్ ఏముందనేది అయితే ముందుగా తర్వాత తెలుస్తుంది. మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య, నడి రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు, కలకల రేపిన మహిళా కానిస్టేబుల్ మర్డర్, ప్రేమ వివాహమే చేసుకోవడమే కారణం. మరొక పరువు హత్య అయితే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తన ఒక కానిస్టేబుల్ నడి రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు, కలకల రేపిన కానిస్టేబుల్ మర్డర్, ప్రేమ వివాహమే కారణం అని చెప్పేసి ఒక దినపత్రికలు అయితే ప్రచురించడం జరిగింది. ఇది జరిగింది రంగారెడ్డి జిల్లాలో జరిగింది. తను ఎంతో కష్టపడి చదువుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జాబ్ అయితే తెచ్చుకుంది. పాపం తనకు నచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంది. తన జీవితం మీద తను గడిపేస్తుంది. బ్రదర్, నువ్వు కొంచెం తొందరపడ్డావేమో అనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకుంది, మీ సొంత అక్క, నీ తోడబుట్టిన, ఎక్కడ కూడా కొంచెం కూడా కనికరం కలగలేదా నీకు? సో ఆమెని అనవసరంగా చంపావు. సరే, తను చనిపోయింది. ఇప్పుడు నీ లైఫ్ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు నీ లైఫ్, నీ చుట్టూ కేసులు, మళ్ళీ నువ్వు అరెస్ట్ అవడం, జైల్లో పాలవటం, నీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి నువ్వు ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను బ్రతికి ఉండేది, నీ లైఫ్ కూడా చాలా బాగుండేది. మీ తల్లిదండ్రులకు కూడా కన్నీటి శోకాల్లో మునిగిపోతుంటారు. అటు కూతురు దూరమైంది, ఇటు కన్న కొడుకు దూరమై వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఏదేమైనా పరువు హత్యలు అనేది చాలా దారుణమైన విషయం. సొంత అక్కనే నడి రోడ్డు మీద చంపేసిన తమ్ముడు చాలా దారుణం. వాజేడు సిఐ సూసైడ్, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, వ్యక్తిగత కారణాలతోనే అంటున్న ములుగు ఎస్పీ ములుగు ఎస్పీ చెప్తున్నారు. ఆ సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ రివాల్వర్తో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అతను సొంతగా అంటే వ్యక్తిగత కారణాలు, ఆయన సొంత ఏమైనా కారణాలు ఉండొచ్చు, కానీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎటువంటిది ప్రెజర్ కూడా లేదు అని చెప్పినట్టుగానే తెలుస్తుంది మనకి. ములుగు ఎస్పీ చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. వాజేడు సిఐ సూసైడ్, తన సొంత రివాల్వర్తో కాల్చుకోవడం అయితే జరిగింది. కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క, నాడు నిధుల వరద నేడు తిట్ల వరద, మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి, ఎమ్మెల్సీ కవిత పిలుపునియడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు మాత్రం కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకుంటున్నాను, లీవ్ తీసుకుంటున్నానని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. సో తను ఎప్పుడైతే సైడ్ అయిపోయారో వెంటనే కవిత మళ్ళీ రంగంలోకి వచ్చారు. సో కవిత చెప్తుంది, కేసీఆర్ ఒక మొక్క కాదు, నువ్వు పీకేస్తానంత పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు, ఆయన ఒక వేగు చుక్క అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే వేగు చుక్క అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఒక చుక్కగా మాత్రం వేగు చుక్క అనే దానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక వెలుగు ఉంటుంది. సో దానికోసం అనేది వేగు చుక్క అని చెప్పేసి కేసీఆర్ని ఉద్దేశించి కవిత చెప్పడం జరిగింది. ఎందుకంటే నాడు నిధుల వరద నేడు తిట్ల వరద, మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకో, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చింది. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మెల్సీ కవిత అన్నారు, కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి ఒక వేగు చుక్కాని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య నేతలతో సోమవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యాయి, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని చెప్పేసి విమర్శించారు. ఒకప్పుడైతే మా ప్రభుత్వం, మా నాన్నగారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే నిధులైతే వరదలుగా పారినాయి రాష్ట్రంలో. ఇప్పుడు మాత్రం మొత్తం తిట్లు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తిట్లు వరదలా పారుతున్నాయని చెప్పేసి అయితే కవిత చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు తను జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాకి అయితే చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరి మీడియా ముందుకు వస్తున్నారు, ప్రజల ముందుకు వస్తున్నారని కవిత మనకి క్లియర్గా అర్థమైంది. అదే క్రమంలో కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి ఆయన ఒక వేగు చుక్క అని చెప్పేసి కవిత చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొక్కలాగా ఉన్న కేసీఆర్ని నేను పీకేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా చెప్తున్న కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. దాన్ని హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ మొక్క కాదు, ఆయన ఒక వేగు చుక్క అని చెప్పేసి కవిత అయితే చెప్పడం జరిగింది. మావోయిస్టు మృతదేహాలకు భద్రత కల్పించండి, కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ నేటికి వాయిదా. మావోయిస్టులు భోజనాల్లో మత్తు పదార్థాలు కలిపారు, తర్వాత కస్టడీలోకి తీసుకొని కాల్చి చంపారు. హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది, సో ఇప్పుడు హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది అయితే వాదించడం జరుగుతుంది. మావోయిస్టులో మన జరిగిన ఎన్కౌంటర్ ఏదైతుందో దాని తరఫున వాళ్ళు తింటున్న పదార్థాల్లో మత్తు పదార్థాలు కలిపారు లేదా విష పదార్థాలు కలిపి తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాతే కాల్చి చంపారు అని చెప్పేసి తన వాదన అయితే గట్టిగానే వినిపించడం జరుగుతుంది. వారు భోజనాలలో మత్తు పదార్థాలు కలిపారు, తర్వాత కస్టడీలోకి తీసుకొని కాల్చి చంపారు అని చెప్పేసి అయితే ఆ న్యాయవాది హైకోర్టులో తన వాదన అయితే వినిపించడం జరిగింది. వాళ్ళ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకి చూపించాలి అని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. విష పదార్థాల ప్రయోగం దుష్ప్రచారం, ఎదురు కాల్పుల్లోనే 7 మావోయిస్టులు మృతి, హైకోర్టు
ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే పోస్ట్ మార్టం ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా ఇతర జిల్లాల ఎస్పీ డిఎస్పీ డీజీపీ జితేందర్. సో ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా ఇతర జిల్లా డీజీపీ జితేందర్ చెప్పడం జరుగుతుంది. ఇతర జిల్లాల నుంచి డిఎస్పీని పిలిపించి ఇది ఏదైతే జరిగిందో ఎన్కౌంటర్ దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఇది చాలామంది కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది వీరి పోలీస్ శాఖ చెప్పడం మాత్రం ఎదురుకాల్పులో మాత్రమే వాళ్ళు చనిపోయారు, ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదు, మేము ఎటువంటి మత్తు పదార్థాలు కలపలేదు, అందులో వాళ్ళని మేము కస్టడీలోకి తీసుకోలేదని చెప్పేసి ఇటు పోలీస్ తరపు వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ దర్యాప్తు అయితే జరుగుతుంది. దర్యాప్తులో నిజాలు అయితే కొన్ని రోజుల్లో బయటకు రాబోతున్నాయి. చెల్పాకలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదన అనంతరం మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు నేటికి వాయిదా వేసింది. సో ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు కూడా విచారణ జరగబోతుంది. ఈరోజు విచారణలో ఏం జరుగుతుంది అనేది అయితే మరికొద్ది సేపట్లో బయటికి రాబోతుంది. సో హైకోర్టు అయితే వాళ్ళ మృతదేహాలను వాళ్ళ బంధువులకైతే చూపించాలి, కంపల్సరీ వాళ్ళకి చూపించండి, వాళ్ళ మృతదేహాలని భద్రపరచండి అని పోలీస్ శాఖ వారికి అయితే ఆదేశం వేయడం అయితే జరిగింది. ఒక పక్క పౌర హక్కు సంఘాల వాళ్ళు ఇది బూటకపు ఎన్కౌంటర్, వాళ్ళు తిన్న పదార్థాలు ఏదైతే ఉందో అందులో ఆహార పదార్థాలు మత్తు మందు కలిపారు, లేకపోతే మత్తు పదార్థాలు కలిపారని వీరు చెప్తున్నారు. ఒక పక్క పోలీసు వారు మాత్రం మేము ఎటువంటి మత్తు పదార్థాలు కలపలేదు, మాకు వారికి ఎదురుకాల్పులో మాత్రమే మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి ఒక పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో నిజాలు అనేది బయటకు రాబోతున్నాయి. కోర్టు నుంచి ఏం చెప్తుందో కోర్టు అనేది మాత్రం ఆసక్తిగా మారిపోతుంది. మరికొద్ది సేపట్లో ఏంటనేది తెలియబోతుంది. 56 మంది దుర్మరణం 56 మంది దుర్మరణం అని చెప్తున్నారు. కానీ నిన్న వచ్చిన వార్తల్లో అంటే టీవీ ఛానల్లో కానీ వార్తల్లో కానీ దాదాపు 100 మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఆఫ్రికాలో జరిగింది. ఆఫ్రికా సౌత్ ఈస్ట్ గినియాలో ఘటన ఏదంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఫుట్బాల్ ఆటలో ఒక రిఫరీ తీసుకునే నిర్ణయం వల్ల ఈ సంఘటన జరిగింది. ఒక రిఫరీ తీసుకునే నిర్ణయం అది కొంతమందికి రైట్ అనిపించింది, మరి కొంతమందికి రాంగ్ అనిపించింది. అంటే ఇరు జట్లు గేమ్లో పార్టిసిపేట్ చేసి ఆ గేమ్లో ఆడుతున్నాయి. ఒక జట్టు వర్గం వారికి అది రైట్ అనిపించింది, ఇంకో జట్టు వర్గం వారికి అది రాంగ్ అనిపించింది. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ చిన్న గొడవ పెరిగి చాలా పెద్దదైపోయి దాదాపు ఇక్కడ 56 మంది మరణం అని చెప్పేసి రాశారు. కానీ నిన్న మాత్రం కనీసం ఒక 100 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా 100 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి అయితే వార్త ఇవ్వడం జరిగింది. 56 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు. ఆఫ్రికాలోని సౌత్ ఈస్ట్ గైనియాలో ఘటన. ఫుట్బాల్ మ్యాచ్ రెఫరీ నిర్ణయంతో ఈ ఘర్షణ. అది ఆ రెఫరీ ఏం తీసుకున్నాడో నిర్ణయం అయితే మనకు తెలియదు. కానీ ఆయన తీసుకునే నిర్ణయము అవతల వ్యక్తికి రాంగ్ అనిపించింది, యువతల వారికి కరెక్ట్ అనిపించింది. సో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. చిలికి గాలివానికి అది ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసింది. సో నెక్స్ట్ నారాయణ కాలేజీ విద్యార్థి సూసైడ్. బాత్రూంలో ఉరేసుకున్న ఆత్మహత్య, యాజమాన్య వేధింపులే కారణం తల్లిదండ్రులు. అది నారాయణ కాలేజీలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడంటే ఆయన బాత్రూంలో ఉరేసుకుని చనిపోయాడని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. ఇంపల్స్ కాలేజీలోనూ విద్యార్థి బలాన్మరణం అని చెప్పేసి వార్త కూడా ప్రచురించడం జరిగింది. సో ఏదేమైనా తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చదివితే బాగుంటుందో, వాళ్ళు ఏం చదవగలరు, వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకొని అయితే మన కాలేజీలో జాయిన్ చేయాలి. సో తల్లిదండ్రులు ఎవరైనా సరే తప్పు పట్టేది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మీ కడే కష్టం పిల్లలు పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో సప్పులు చేసి కాయ కష్టం చేసి వాళ్ళని చదివిస్తారు. సో చివరికి ఒకసారి కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత కాలేజీ యాజమాన్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఫస్ట్ మనం కాలేజీలకు వెళ్ళినప్పుడు పిల్లల్ని జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం, వాళ్ళు చేసే ఆ విధానానికి మనం ఫిదా అయిపోతాం. అబ్బో మా పిల్లల్ని కూడా ఇలా గొప్పగా చూసుకుంటారేమో మనకు చూపిస్తారు. హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వేడి నీళ్ళ సౌకర్యం కల్పిస్తాం, వాళ్ళకి హెల్త్ డిస్టర్బ్ వచ్చినా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం, మీరు తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో మేము కూడా అలాగే చూసుకుంటాం వాళ్ళని మనకు ఒక భరోసా కల్పించి మనకి కళ్ళ ముందు ఒక పేక మేడల్లాగా ఒక అద్భుతాన్ని చూపిస్తారు కాలేజీ యాజమాన్య వాళ్ళు. ఒక్కసారి వన్స్ మన పిల్లల సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలో పడిన తర్వాత అప్పుడు చూపిస్తారు. రెండోసారి నువ్వు వెళ్ళినా కూడా ఆ కాలేజీలో ఉన్న యాజమాన్యం మీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడదు. అలా ఉన్నాయి ఇప్పుడు కాలేజీలు. దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా పిల్లలపై ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యాలపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ పిల్లల బలాన్మరణం అంటారు దీన్ని. ఎందుకంటే ఎంత టార్చర్ చేస్తే, ఎంత ఇబ్బంది పెడితే అంత చిన్న పిల్లోడికి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది.
సో ఈ పిల్లవాడికి 16-17 సంవత్సరాలు ఉన్న ఈ పిల్లవాడికి సూసైడ్ చేసుకునే ఆలోచన వచ్చిందంటే అతను ఎంత టార్చర్ అనుభవించాడు, మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు కాలేజీ వాళ్ళు ఉన్న లెక్చరర్లకి వీళ్ళకి చెప్పుకోలేక మానసికమైన వేదనకు గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది.